ఇండియాలో we had 4,80,000 యాక్సిడెంట్స్. కేవలం నిర్లక్ష్యం సార్. నిర్లక్ష్యం. ప్రాణానికి గవర్నమెంట్ వాడు వాల్యూ ఇవ్వటం పక్కన పెట్టండి, మనమే మన ప్రాణానికి లెక్కలేదు. యాక్చువల్లీ 2 వీలర్స్ అనేవి బ్యాన్ చేయాలి సార్. మన దగ్గర బ్రెయిన్కి హీలింగ్ పవర్ లేదు సార్. ఈ గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్కి ఆటంకాలు ఏంటి అని అనుకుంటున్నాం. అప్పుడు వీఆర్ నాట్ గాడ్, చచ్చిపోయిన మనం లేపలేవు. సో మనకి ఉండే ఆ గోల్డెన్ పీరియడ్లోనే మనం చేయగలం. సో ఎంత సూన్గా హాస్పిటల్ రీచ్ అవ్వగలిగితే అంత బెస్ట్. హెల్మెట్ పెట్టుకుంటే, అంటే గవర్నమెంట్ మొత్తం ఎన్ఫోర్స్ చేయలేక అరే కనీసం హెల్మెట్ అన్న పెట్టుకుంటారు బాబు, మిగిలిన ఏమైనా మేము చూసుకుంటాము, ఫ్రీగా ఆరోగ్యశ్రీలో ఇస్తాము, హెల్మెట్ పెట్టుకుంటామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన విజ్డమ్ టాక్స్ పాడ్కాస్ట్ ఎపిసోడ్లో వన్ ఆఫ్ ద టాప్ న్యూరో సర్జన్స్ ఇన్ గుంటూరు అండ్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ డాక్టర్ హేమంత్ ఉన్నారండి. ఆయన గురించి చెప్పాలంటే క్లుప్తంగా కాలేజ్లో వన్ ఆఫ్ ద టాప్ స్టూడెంట్స్ అండ్ హీ హ్యాస్ డన్ హిస్ ట్రైనింగ్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద బిజియెస్ట్ న్యూరో సర్జన్స్ ఇన్ గుంటూరు. సో ఇవాళ అసలు మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ పాడ్కాస్ట్కి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, అంటే మన భారతదేశంలో ఈ యాక్సిడెంట్స్ ఉన్న ఇంపాక్ట్ ఏంటి, మనం వీటిని ఏ విధంగా నివారించగలము, అండ్ మనకు తెలియకుండానే అసలు నేను స్టాటిస్టిక్స్ చూస్తుంటే చిన్న వయస్కుల వాళ్ళలో, అంటే యంగ్ మెన్లో ఇట్ ఈస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అనమాట. మనం ఎంతో మందిని ఈ యాక్సిడెంట్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్నాం. సో దాని గురించి సార్తో ఎక్స్పర్ట్ ఒపీనియన్ అండ్ వీల్ హ్యావ్ గుడ్ మ్యూచువల్ డిస్కషన్. డాక్టర్ హేమంత్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు నా కాలేజీలో సీనియర్, సో మీలాంటి వాళ్ళు సాధించిన ఇన్స్పిరేషన్తోనే మేము ఇంకా ముందుకెళ్ళాలి అని ఇన్స్పైర్ అయ్యి ఇంత వాళ్ళు అయ్యాము. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్ ఇన్ మై కాలేజ్. థ్యాంక్ యూ హేమంత్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. కోర్ డిస్కషన్ టాపిక్కి వెళ్దాము. అసలు మనం ప్రెసెంట్ డే స్టాటిస్టిక్స్ కనుక చూస్తే, మనం అంటే 2023 స్టాటిస్టిక్స్ కనుక చూస్తే ఆన్ అన్ యావరేజ్ ఇండియాలో ఆ ఇయర్లో వీ హ్యాడ్ 4,80,000 యాక్సిడెంట్స్ అండ్ అందులో 30% ఆల్మోస్ట్ 1,70,000 మందిని వీ లాస్ట్. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సార్ ఇండియాలో. మనం చూస్తున్న స్టాటిస్టిక్స్ ఆర్ గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. ఎందుకంటే మన వాళ్ళు అన్ఎడ్యుకేషన్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల కానివ్వండి, ఏదైనా ఎమ్మెల్సీ చేయాలి అనగానే భయపడతారు. సో ఎమ్మెల్సీ చేస్తే ఏమీ అవ్వదు, జస్ట్ పోలీస్ ఆఫీసర్ వచ్చి ఎక్కడ యాక్సిడెంట్ అయింది ఏమైంది తెలుసుకుంటాడు, దాని మీద పోలీస్ కేసు పెడతారనో ఇంకోటి ఇద్దనో బాడీ ఎవరనో సమ్ మిస్కన్సెప్షన్ వల్ల దిస్ ఇస్ గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. యాక్చువల్లీ మన గుంటూరే తీసుకోండి, మీరే తీసుకోండి, రోజులో ఎన్ని ట్రామా చూస్తారు మీరు? బోల్డ్ మంది చూస్తారు రోజుకి. ఇప్పుడు నేనే యాజ్ ఎ న్యూరో సర్జన్ రోజుకి కనీసం 4-5 చూస్తాను. 4 న్యూరో సర్జన్స్ గుంటూరులో 30 ఉన్నారు. సో ఒక్కొక్కరు 4 చూసినా కూడా గుంటూరులోనే ఇన్ని అవుతుంటే ఇండియా వైడ్ ఎన్ని అవుతున్నాయి? దిస్ వెరీ వెరీ గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. ఒకటి, మన డేటా తీసుకునేది ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి తీసుకుంటారు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ డేటా. మన దగ్గర సగం మంది బళ్ళకి ఇన్సూరెన్స్ చేయించరు, మనుషులకి ఇన్సూరెన్స్ ఉండదు. సో మన ఇన్సూరెన్స్ డేటా ఇస్ గ్రాస్లీ రాంగ్. యాక్చువల్ రిపోర్టింగ్ కనుక మనం ఎమ్మెల్సీ రికార్డ్స్ నుంచి కానీ హాస్పిటల్ రికార్డ్స్ నుంచి కానీ కలెక్ట్ చేస్తే గ్రాస్లీ అసలు వరల్డ్లోనే హైయెస్ట్ ఇండియాలోనే జరుగుతాయి, ఇంకెక్కడ జరగవు. అండ్ ద సాడ్ పార్ట్ ఈస్ మన దగ్గర ఈజీలీ యాక్సెసిబుల్ మెడికల్ కేర్ ఉన్నా కూడా, అంటే ఇప్పుడు మీరు UK US లో డాక్టర్ని చూడాలంటే 4-5 నెలలు వెయిట్ చేయాలి. మన దగ్గర డైరెక్ట్ ఓపీ తీసుకుంటే డైరెక్ట్ రూమ్లోకి వచ్చేసేయచ్చు. అంత ఈజీ యాక్సెస్ హెల్త్ కేర్ ఉన్నా కూడా మోర్ దెన్ 30% మోర్టాలిటీ ఉంది. మీరు వెస్ట్రన్ కంట్రీస్ కానీ వేరే కంట్రీస్ కానీ తీసుకుంటే ఈ అంటే యాక్సిడెంట్ అయినాక చనిపోయే రేటు 10% కన్నా తక్కువ ఉంటుంది. మన దగ్గరే ఇట్ ఈస్ 30%, మోర్ దెన్ 30%, అండ్ గ్రాస్లీ అండర్ రిపోర్ట్. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. మనకు తెలిసినంత వరకు 30% అనేది చాలా హ్యూజ్, చాలా చాలా హ్యూజ్. ఈ రోజుల్లో 10 యాక్సిడెంట్లో చనిపోతున్నారు అంటే అసలు అది ఇంత మెడిసిన్ అడ్వాన్స్ అయిన తర్వాత ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. రీజన్స్ చాలా ఉండొచ్చు, బట్ మనం ఆ రీజన్స్ని తగ్గించుకొని మన పీపుల్ సేవ్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. బట్ స్టిల్ దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అండ్ ఇంకో స్టాటిస్టిక్స్ వాల్యూ ఏంటంటే ఇండియాలో, అంటే మొత్తం వరల్డ్ మొత్తానికి ఇండియా కంట్రిబ్యూట్స్ 11% ఆఫ్ యాక్సిడెంట్స్ అట. డిస్పైట్ హ్యావింగ్ మొత్తం వెహికల్స్ అన్ని చూసుకుంటే కనుక 1% ఉంటుంది అట. సో ఇండియాలో అంత, అంటే అది కల్చర్ మిస్మేనేజ్ అవ్వచ్చు, పలు రకాల కారణాలు అవ్వచ్చు. మీరు చెప్పినట్టు 1% ఆఫ్ వెహికల్స్ ఉన్నా
దానికి 10 రెట్లు మన యాక్సిడెంట్లు ఉన్నాయి. కేవలం నిర్లక్ష్యం సార్, నిర్లక్ష్యం. ప్రాణానికి గవర్నమెంట్ వాడు వాల్యూ ఇవ్వటం పక్కన పెట్టండి, మనకి మనమే మన ప్రాణానికి లెక్కలేదు. మీరు ఒక్క నిమిషం బండి తీసుకొని సైకిల్ సెంటర్ దాకా వెళ్ళండి, హెల్మెట్ లేని వాళ్ళు, ట్రిపుల్ రైడింగ్ వాళ్ళు, రాంగ్ రూట్ వాళ్ళు, ఎక్కడో ఫోన్ మాట్లాడుతూ ఒకడేమో మీరు వెళ్తూ ఉంటారు, వాడు అటు చూస్తే రోడ్ దాడుతూ ఉంటాడు. నాకు ఆ లాజిక్ అర్థం కాదు. నువ్వు వెహికల్స్ వన్ వేలో వెహికల్స్ వస్తుంటే అవతల పక్కకు చూస్తే రోడ్ దాటాల్సిన అవసరం ఏంటి? అంటే మన ప్రాణం అంటే మనకి లెక్కలేదు, నేను ఇవాళ పోతాను అనే భయం మన వాళ్ళకి లేదు. ఫస్ట్ ఓవర్ పాపులేషన్ అవ్వచ్చు, దానికి రీజన్స్ చాలా ఉండొచ్చు. యాక్చువల్లీ వాళ్ళు మార్నింగ్ కూడా మా అబ్బాయిని నేను సైక్లింగ్ తీసుకెళ్తున్నాను, నేను మా అబ్బాయి రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో సైకిల్ ఇలా తొక్కుతున్నాం. నేను అబ్జర్వ్ చేశాను, అది మెయిన్ రోడ్ మీద వెళ్తున్నాం, అవతల వైపు నుంచి ఆటో వాడు, బండోడు, తర్వాత కారోడు కూడా రాంగ్ రూట్లో వచ్చేస్తున్నారు. అంటే అంటే మనం నెక్స్ట్ జనరేషన్, మా అబ్బాయికి 4-5 years ఉంటాయి, వాడు ఇదే అడుగుతున్నాడు, డాడీ మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామా అని చెప్పి. సో అంటే వాళ్ళకి హీజ్ ఏ క్లీన్ స్లేట్. 4-5 years అబ్బాయికి మనం ఏం నేర్పిస్తాం అంటే వాడు ఎంత కన్ఫ్యూజ్ అయ్యాడంటే అసలు రూట్ ఇదా, అసలు రూట్ అదా. సో మన జనరేషన్ ఎలాగా ఓకే వీ హ్యావ్ పాస్ట్ అని అనుకో, బట్ మన నెక్స్ట్ జనరేషన్ని మనం కనుక రిఫార్మ్ చేయగలిగితే దిస్ మైట్ బి ఏ గేమ్ చేంజర్. అంటే ఈ రిఫార్మ్ అనేది సార్ ఫుల్ ఫ్లెజ్డ్గా అక్రాస్ ద బోర్డు గవర్నమెంట్ వెరీ స్ట్రాంగ్ ఇనిషియేటివ్ తీసుకొని, ఇంక్లూడింగ్ రీటెస్టింగ్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఫుట్ పాత్స్ కట్టడం, సిగ్నల్స్ ఎన్ఫోర్స్ చేయటం, ట్రాఫిక్ రూల్స్ సీరియస్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం, ఇలా ఒక పెను మార్పుని తీసుకొచ్చి ఒకళ్ళు కంకణం కట్టుకొని ఇది మాత్రమే చెయ్యాలి, ఇది చేస్తేనే మనం ఒక డెవలప్డ్ కంట్రీలా ఫ్యూచర్లోకి వెళ్తాము అని ఒక డెసిషన్ కనుక సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్. సో వాట్ డూ యూ ఫీల్ అంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ గురించే మీరు మాట్లాడుతున్నారు. సో అంటే ఆ లా ఎన్ఫోర్స్మెంట్లో బేసిక్ పైలాన్ రైడర్స్ కానివ్వండి, 2-wheeler రైడర్స్ కానివ్వండి, 4-wheeler రైడర్స్ కానివ్వండి, బేసిక్ ఎన్ఫోర్స్మెంట్ స్ట్రాటజీస్ మనం ఏ విధంగా అంటే ప్రివెంటివ్ టిప్స్ ఏం చెప్పగలం అంటారు? అంటే సార్ యాక్చువల్లీ 2-wheelers అనేవి బ్యాన్ చేయాలి సార్ మన దగ్గర. ఎందుకు అంటే ఇట్ ఈస్ అంటే ఫ్రమ్ అ డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ బాడీ ఈజ్ నాట్ మెంట్ టు, మనం పరిగెడితే వీ కెన్ మాక్సిమం రీచ్ స్పీడ్. హుసేన్ బోల్ట్ లాంటి 60 kilometers రీచ్ అవ్వగలరు, అంతగానే రీచ్ అవ్వలేము. సో మన బాడీ ఈజ్ నాట్ డిజైన్ ఫర్ ఎ స్పీడ్ మోర్ దెన్ 60 kilometers. 60 కూడా డేంజరస్. సో అవర్ బాడీ ఈజ్ నాట్ డిజైన్ ఫర్ ఇట్. సో మీరు ఆ బాడీని వేసుకొని దానికి ఎటువంటి ప్రొటెక్షన్, అడిషనల్ ప్రొటెక్షన్ లేకుండా బండి మీద 100-200 వెళ్తాను అంటే కింద పడినప్పుడు యువర్ బాడీ కాన్ టాలరేట్ ద ట్రామా. సో బేసిక్ హెల్మెట్ ఒకటి ఉండాలి. హెల్మెట్ కంపల్సరీ. ఇప్పుడు మీరు అదర్ కంట్రీస్లో బైక్స్ ఎందుకు అంత తక్కువ ఉంటాయి అంటే, 1, మీరు బైక్ నడపాలి అంటే మీకు లైసెన్స్ తెచ్చుకోవడం చాలా డిఫికల్ట్. నెక్స్ట్ మీకు పిలియన్ రైడర్ అలౌ చేయాలన్నా దానికి సెపరేట్ లైసెన్స్ కావాలి. మీరు ఫుల్ గేర్ అంటే రీఇన్ఫోర్స్ లెదర్ జాకెట్, రైడింగ్ గ్లౌస్, హెల్మెట్, నెక్ సపోర్ట్ అన్నీ ఉంటే కానీ మీరు బండి బయట తీయడానికి. సో ఇంత రూల్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు కాబట్టి తక్కువ బైక్స్ ఉంటాయి. మన దగ్గర ఏం చేశారు కంపెనీస్ ప్రాఫిట్స్ కోసం 100cc బైక్, 200cc బైక్లో వెరీ తక్కువ సీసీలో ఎక్కువ స్పీడ్ వెళ్ళే బైక్స్, లైట్ ఫ్రేమ్ ఉన్న బైక్స్, KTM డ్యూక్ అనే బైక్ వచ్చేది మీకు తెలుసా? సో ఒక వెహికల్ మనం డిజైన్ చేయాలంటే దానికి యాక్సిలరేషన్ వర్సెస్ బ్రేకింగ్ పవర్ ఒక రేషియో ఉంటుంది. అంటే మీరు ఎంత యాక్సిలరేట్ చేసి ఎంత డిస్టెన్స్లో యాక్సిలరేట్ చేశారో అంత డిస్టెన్స్లో వెహికల్ స్టాప్ అవ్వాలి. సో ఎప్పుడైతే మీ యాక్సిలరేషన్ పవర్ ఈజ్ వెరీ హై అండ్ మీ వెహికల్ ఫ్రేమ్ బాగా లైట్గా ఉంటుందో మీరు బండిని ఆపలేరు. అలాంటి రెగ్యులేషన్ లేని బైక్స్ ఎన్నో వచ్చినాయి ఇండియాలో. ఎవరు పట్టించుకుంటున్నారు? నోబడీ ఈజ్ రెగ్యులేటింగ్ ఇట్. సో అలాంటి చేంజెస్ కూడా మన గవర్నమెంట్ స్ట్రిక్ట్గా పట్టించుకోవాలి. బైక్ నడిపే వాళ్ళు ఇట్ ఈస్ ఏ కన్వీనియన్స్. ఎస్, మీరు మన దేశంలో ఎక్కడైతే రోడ్స్, ఫుట్పాత్ సరిగ్గా లేవో, ఎస్ బైక్ ఈజ్ ఏ కన్వీనియన్స్ వాడుకుంటున్నాం కదా అని నిర్లక్ష్యంగా వాడుకోవటం ఈజ్ వెరీ రాంగ్. కరెక్ట్. మేబీ అంటే ఇప్పుడు మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా గవర్నమెంట్ అందరికీ ప్రొవైడ్ చేయగలిగితే మేబీ అప్పుడు బైక్స్, కార్స్ తగ్గిపోతాయి. Public transport definitely it has less injury ratio. Yes sir, definitely public transport is 100% more safe. Again, convenience versus safety. Manallu they are choosing convenience over safety always. Safety kabatti that is wrong అనుకోవచ్చు. And economic also. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, మొబైల్ ఫోన్ మన కల్చర్ని చాలా వరకు మార్చేసిందేమో అనిపిస్తుంది.
ఎందుకంటే ఏమంత తొందరో నాకు అర్థం కాదు. బైక్ మీద వెళ్ళేవాడు మొబైల్ ఫోన్ కాల్ ఆపరు, అది ఇలా పట్టుకుని ఇలా అంటించేసుకుని మరి మెడకి చేస్తూ ఉంటారు. అది చాలా వెరీ డేంజరస్. అండ్ అదే మీరు చెప్పినట్టు అంటే డెఫినెట్లీ హెల్మెట్ షుడ్ బి కంపల్సరీ. హెల్మెట్ మ్యాండేటరీ ఉండాలి సార్. అంటే నేను ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక లైక్ నేను సిఎంసీలో ఉన్నప్పుడు, నేను ట్రైనింగ్ చేసేటప్పుడు ఒక ఇద్దరు బైక్ వాళ్ళు ఎదురుగా వచ్చి గుద్దుకున్నారు. అరౌండ్ 60-70 స్పీడ్లో, హై స్పీడ్లోనే యాక్సిడెంట్లో గుద్దుకున్నారు. ఒకటి హెల్మెట్ పెట్టుకున్నాడు, ఇంకొకటి హెల్మెట్ పెట్టుకోలేదు. సో మనం ఎప్పుడైనా బైక్ మీద కొలిజన్ గుద్దుకోవడం జరిగినప్పుడు ఒక బల్ల విసిరేస్తే ఎలాగైతే వెళ్ళి హెడ్ పాయింటెడ్ టిప్ డౌన్ పడిద్దో, మనం కూడా బండి మీద నుంచి ఎగిరి హెడ్ డౌన్ పడతాం. ఓకే, అందరూ కామన్గా చెప్పే ఆన్సర్, సార్ నేను 20లో వెళ్తున్నాను సార్, 20 సందుల్లో వెళ్తున్నాను సార్, నాకెందుకు సార్ హెల్మెట్ అంటారు. మీరు 20లో వెళ్ళినా 10లో వెళ్ళినా ద మెకానిజం ఆఫ్ ఇంజరీ ఏంటి, మీ బాడీ ఇలా వెళ్ళి హెడ్ డౌన్ పడిద్ది. హెడ్ డౌన్ పడినప్పుడు మీరు 10లో ఉన్నా 20లో ఉన్నా మీ 70 kgల బాడీ అంటే 70 kg న్యూటన్ ఫోర్స్ మీ హెడ్ మీద పడి హెడ్ని క్రష్ చేస్తుంది. మీరు 10 స్పీడ్లో ఉంటే ఇంటూ 10 అయింది, మీరు 100 స్పీడ్లో ఉంటే ఇంటూ 100 అయింది. 100 న్యూటన్ ఫోర్స్ ఇస్ ఎనఫ్ టు క్రష్ ద స్కల్. మీరు అంటే జస్ట్ స్టాండింగ్ హైట్ నుంచి ఫాల్ పడితే యూజువల్గా మేజర్ డ్యామేజ్ అవ్వదు, అన్లెస్ మీరే బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటే తప్ప మేజర్ డ్యామేజ్ అవ్వదు. ఎప్పుడైతే కొంచెం స్పీడ్లో వెళ్ళి పడతారో ఎనర్జీ మల్టిప్లైస్ అండ్ తలకి దెబ్బ తగిలే ఫోర్స్ చాలా ఎక్కువ అవుతుంది. సో మీరు 20లో ఉన్నా కూడా మీరు పడే విధానంలోగానే డిసిషన్ ఉంటుంది. అండ్ అగైన్ స్కల్ కొన్ని వెరీ అన్సేఫ్ పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన టెంపరల్ బోన్ చాలా తిన్గా ఉంటుంది. మేము సర్జరీ చేసేటప్పుడు జస్ట్ కొంచెం అలా అంటే దాన్ని ఓపెన్ చేసేయచ్చు మనం. యాక్చువల్లీ దేర్ ఆర్ ప్రొఫెషనల్ కిల్లర్స్ హూ కెన్ హిట్ ద కరెక్ట్ పాయింట్ వేర్ యూ విల్ హ్యావ్ ఏ మిడిల్ మేంజల్ ఆర్టరీ ఇంజరీ అండ్ యూ విల్ హ్యావ్ ఈడిహెచ్. సైలెంట్గా అంటే జస్ట్ అలా కరెక్ట్గా కొడతారు, చచ్చిపోతారు అనమాట. సో ఈవెన్ వెనకాల కానీ C1 C2 కానీ రాంగ్ విధంగా పడితే ఇట్స్ గాన్. అదే అంటే అది మన అదృష్టం. కేవలం మీకు యాక్సిడెంట్ అయి మీరు బతుకున్నారంటే కేవలం అదృష్టం వల్లే బతుకున్నారు. సో నేను ఇందాక చెప్పిన దానిలో ఇద్దరు గుద్దుకున్నారు అరౌండ్ 60-70 స్పీడ్లో. ఒకటి హెల్మెట్ పెట్టుకున్నాడు, ఒకటి పెట్టుకోలే. బిలీవ్ మీ, హెల్మెట్ పెట్టుకున్నవాడిని అంబులెన్స్లో వేసుకొని తీసుకొచ్చాడు. వాడు తీసుకొచ్చే టైంకి వాడు హెడ్ ఇంజరీతో వాడు చనిపోయాడు. అంటే జస్ట్ అప్పుడే స్కాన్ చేసాం, ఈఆర్కి వచ్చేసరికి వాడు మిడ్ లైన్ షిఫ్ట్ వచ్చేసి వాడు హీ పాస్డ్ అవే. సో జస్ట్ హెల్మెట్ పెట్టుకుంటే సేమ్ యాక్సిడెంట్లో ఒకటి బతికాడు, ఒకటి బతకలేదు. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. ఎగ్జాంపుల్ అది, అంతకన్నా ఇంకేమి ఉండదు. అండ్ ఇంకొకటి, బ్రెయిన్కి హీలింగ్ పవర్ లేదు సార్. సో న్యూరాన్ అనేది డివైడ్ అవ్వలేదు, న్యూరాన్ అనేది రీజనరేట్ అవ్వలేదు. సో స్పైన్కి బ్రెయిన్కి ఏమైనా తగిలితే ఇంకంతే, వీ కాంట్ బ్రింగ్ ఇట్ బ్యాక్. ఏదైనా వేరే న్యూరాన్స్ దాని ఫంక్షన్ టేక్ ఓవర్ చేస్తే కానీ. బట్ ఇఫ్ రెస్ట్ ఆఫ్ ద బాడీ, లంగ్ కానీ, లివర్ కానీ, అబ్డామిన్ కానీ, బోన్స్ కానీ అన్నీ వీ కెన్ రిపేర్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ బ్రెయిన్. బ్రెయిన్కి ఏమైనా తగిలిందంటే ఇంకేమీ లేదు. బ్రెయిన్ కనుక మనం రీజనరేట్ చేసే కెపాసిటీ మనం తయారు చేస్తే మనం క్లోన్ చేసుకొని మన బ్రెయిన్ వాడి బ్రెయిన్లో పెట్టేసుకో, వీ కెన్ ట్రాన్స్ప్లాంట్ ద బ్రెయిన్. సో ఎఫెక్టివ్లీ వీ అచీవ్డ్ ఇమ్మోర్టాలిటీ అనమాట. సో అది జరగదు, ఇట్స్ ఎ లూప్ హోల్ ఇన్ నేచర్. న్యూరాన్కి రీజనరేటివ్ కెపాసిటీ లేదు, రాదు, 90% కుదరదు. ఇప్పుడు చెప్పలేము కానీ, బట్ అది వచ్చిన రోజున వీ కెన్ లివ్ ఫర్ ఎవర్. దట్స్ ద ఓన్లీ థింగ్ వీఆర్ వెయిటింగ్ ఫర్. అది ఒకటి వస్తే వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎల్స్ రెడీ టు క్రియేట్ ఇమ్మోర్టాలిటీ. సో బ్రెయిన్కి ఏమైనా జరిగితే మాత్రం కానీ. సో హెల్మెట్ పెట్టుకుంటే, అంటే గవర్నమెంట్ మొత్తం ఎన్ఫోర్స్ చేయలేక అరే కనీసం హెల్మెట్ అన్న పెట్టుకుంటారు బాబు, మిగిలిన ఏమైనా అయినా మేము చూసుకుంటాము, ఫ్రీగా ఆర్కెస్ట్రాలో ఇస్తాము, హెల్మెట్ పెట్టుకుంటామని చెప్పాను. అదే ఇలా ఓవర్ స్పీడింగ్, హెల్మెట్స్ లేకుండా ఉండటం, మొబైల్ ఫోన్స్ వాడటం, కనీసం అయ్యన్నా చేయగలిగితే కొంతవరకు మనం 2-wheeler యాక్సిడెంట్స్ అనేది ప్రివెంట్ చేయగలం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇంజనీరింగ్, అంటే ఈ ప్రివెంటివ్ స్ట్రాటజీస్లో అంటే నాకు అనిపించింది, మన యాక్చువల్లీ రీసెంట్ ఒక 10-15 yearsగా నేను గమనించింది, అంటే ఈ బీజేపీ ప్రభుత్వం అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, ఈ సిగ్నిఫికెంట్గా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ వచ్చాయి. హైవేస్ అన్నీ కూడా పెరిగాయి, బాగానే వేశారు. బట్ బికాజ్ ఆఫ్ అవర్ అంటే
ఇగ్నోరెన్స్, నిర్లక్ష్యం సార్. నిర్లక్ష్యం. ఎందుకంటే వాడు స్పీడ్ లిమిట్ పెడతాడు, మనం అది ఫాలో అవ్వం. సో అగైన్ గవర్నమెంట్ కూడా స్పీడ్ లిమిట్ పెట్టి ఎందుకు ఎన్ఫోర్స్ చేయరు? ఇంత హైవే కట్టిన వాళ్ళకి ప్రతి 10 కిలోమీటర్లకు ఒక స్పీడ్ కెమెరా పెడితే ఏం పోద్ది? పెడుతున్నారు. బట్ అంటే ఇంకా బాగా రావాలి. ఇప్పుడు మీరు యుఎస్ లోనో ఇంకెక్కడైనా వెళ్ళారనుకోండి, మీరు హై స్పీడ్ లో వెళ్ళినాక మీరు ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి బిల్స్ వచ్చేస్తాయి అనమాట. బిల్స్ వచ్చేస్తాయి. ఎవడో ఒక పోలీస్ కానీ ఎవరో ఒకటి మధ్యలోనే ఆపేసి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. మీరు మళ్ళీ నడపడానికి ఉండదు. మన దగ్గర పట్టుకున్న లైసెన్స్ క్యాన్సిల్ ఏ ఉండవు, పాయింట్స్ కానీ సిస్టమ్ కానీ ఏమీ లేదు. అంటే దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ ఫర్ బ్యాడ్ డ్రైవింగ్. సో అది వచ్చిన రోజు ఎంతో కొంత భయం వస్తుంది. కరప్షన్ ఈస్ డీప్ రూటెడ్ ఇన్ అవర్ సిస్టమ్. మళ్ళీ పోలీసు వాడికి పాపం 500 ఇస్తే పాపం అతను వదిలేస్తాడు, అంటే అయిపోతుంది. అంటే వాళ్ళు కూడా చిన్న అఫెన్స్లే వదిలేద్దాం అంటే వాళ్ళు కూడా స్టూడెంట్స్లే. అంటే నేను స్టూడెంట్ టైంలో హెల్మెట్ లేకుండా నేను దొరికాను. బట్ వన్స్ ఐ రియలైజ్డ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, దట్ ఈస్. ఇంకోటి డ్రింక్ అండ్ డ్రైవ్ ఒకటి, దట్ ఈస్ టూ ఇర్రెస్పాన్సిబుల్ సార్. వెరీ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. అంటే యూఆర్ నాట్ ఎండేంజరింగ్. హెల్మెట్ పెట్టుకున్నవాడు అట్లీస్ట్ వాడే రిస్క్ లో పడతాడు. డ్రింక్ అండ్ డ్రైవ్ వాడు కెన్ కిల్ ఎనీవన్. హీ కెన్ కిల్ ఎనీవన్. అది అసలు వెరీ సాడ్. అసలు అండ్ ఇంకోటి ఏంటంటే నేను ప్రివెంటివ్ స్ట్రాటజీ ఆలోచించింది ఎడ్యుకేషన్. మనం ఇందాక అనుకున్నట్టు మా బాబుకే 4-5 years ఓడు హీస్ క్వశ్చనింగ్ ఏది కరెక్ట్ పాత్ ఏది రాంగ్ పాత్. ఇప్పుడు మా అమ్మాయి ఎల్కేజీ. సో నేను సిగ్నల్ దగ్గర రెడ్ పడంగానే నాన్న స్టాప్ అని చెప్పిద్ది, గ్రీన్ పడంగానే నాన్న యూ కెన్ గో అని చెప్పిద్ది. సో స్కూల్లో నేర్పిస్తున్నారు. స్కూల్లో నేర్చుకొని మన బిహేవియర్ చూసే వాళ్ళు చెడిపోతున్నారు. ఇప్పుడు అదే మా అమ్మాయి 20కి వచ్చిన తర్వాత 20-21కి వచ్చిన తర్వాత రెడ్ లైట్ దగ్గర ఆగిందని అయితే నేనైతే అనుకోవట్లేదు. బికాస్ చుట్టుపక్కల వాళ్ళు చేసేదే మనం చూస్తాం కదా. పుస్తకంలో ఉన్నది మనకు తెలుసు, పుస్తకంలో ఉన్నది ఎవరు ఫాలో వాట్ వీ లెర్న్ వీ ఫాలో. సో సేమ్ వాళ్ళు కూడా మన చూసి మన జనరేషన్, మనం నెక్స్ట్ జనరేషన్కి ఎగ్జాంపుల్గా ఉండాలి. జపాన్లో ఒక స్టోరీ ఉంటుంది, వెరీ ఫేమస్. ఇది మీకు విన్నారో లేదు నాకు తెలియదు. ఒక అమెరికన్ జపాన్ వెళ్తాడు, అర్ధరాత్రి 3 అవుద్ది. 3 అయితే వాళ్ళు స్పీడ్గా కార్లో వెళ్తూ ఉంటారు. అతను జపనీస్ కొలీగ్ అనమాట. 3 o'clock రెడ్ లైట్ పడితే జపనీస్ వాడు ఆపుతాడు. అమెరికన్ ఏమో ఇక్కడ ఎందుకు కెమెరాస్ కూడా లేవు కదా, ఎందుకు ఆగామంటే వాడు ఒకటే ఆన్సర్ చెప్తాడు, వాట్ ఇఫ్ ఎ చైల్డ్ ఈజ్ వాచింగ్ అంటాడు. అంటే ఆ పిల్లాడు మనం తప్పు చేయడం చూసి వాడు అది నేర్చుకుంటాడు. సో మనం ఎప్పుడు కరెక్ట్గా మనం రూల్స్ ఫాలో అయితే మన నెక్స్ట్ జనరేషన్ మంచి జనరేషన్ అవుతారు. ఆ డిఫరెన్స్, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అనేది మన పీపుల్లో రావాలి సార్. ఇంకా వీ హ్యావ్ టు చేంజ్ అ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ సొసైటీ. సివిక్ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. అంటే మనం ఎంతసేపు ఇది నా రైట్, ఫండమెంటల్ రైట్ అని అందరూ రైట్స్ డిమాండ్ చేస్తారు, కానీ మనం ఎవరు మన సోషల్ ఆర్డర్, ఫండమెంటల్ డ్యూటీస్ మనం రెస్పెక్ట్ చేయట్లేదు. సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ యాజ్ అ సొసైటీ యాజ్ అ హోల్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ దట్స్ ప్లేగింగ్ అవర్ సొసైటీ. బట్ అగైన్ ద ఆన్సర్ ఈస్ విత్ అస్ ఓన్లీ. మనం మారితే ఇవన్నీ చేంజ్ అవుతాయి. స్కూల్ కరికులమ్స్ కొంత స్ట్రెంథెన్ అడల్ట్స్ లో కూడా ఇప్పుడు పిల్లలకి, ఇప్పుడు మనం ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు. నేను చెప్పినట్టు మనం ఫాలో అయితేనే వాళ్ళు ఫాలో అవుతారు. సో మనం వీ షుడ్ సెట్ ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఐ థింక్ ట్రాఫిక్ అని ఒక సబ్జెక్ట్ ఉండాలి సార్ స్కూల్లో. ఇట్ షుడ్ ఇంక్లూడ్ రూల్స్. కానీ మీరు డ్రైవింగ్ లైసెన్స్, ఇప్పుడు మీరు ట్రాఫిక్ రూల్స్ డ్రైవింగ్ లైసెన్స్ లో టెస్ట్ పెడతారు కదా, అసలు మీ జీవితంలో ఆ టెస్ట్ ముందు ఎప్పుడైనా ఆడొచ్చే పుస్తకం ముందు ఎప్పుడైనా తెలుసుకున్నారా? రెడ్ లైట్ గ్రీన్ లైట్ తప్పించి మన స్కూల్లో ఏమీ నేర్పారు. సో ట్రాఫిక్ సైన్స్ కానీ సిగ్నల్స్ కానీ ట్రాఫిక్ అనే ఒక సబ్జెక్ట్ కనుక మన పిల్లలకి పెడితే ఇట్ విల్ ఇంప్రూవ్ ద హోల్ సిచ్యువేషన్ ఎ లాట్. దట్ షుడ్ ఇంక్లూడ్ ఫస్ట్ రెస్పాండర్ కేర్. ఇప్పుడు యాక్సిడెంట్ రోడ్ మీద ఎవరైనా పడిపోయారు అనుకోండి, మన వాళ్ళు ఫస్ట్ హడావుడి ఏం చేస్తారు, వాడిని లేచి కూర్చోబెట్టి వాడికి వాటర్ ఇస్తారు. అసలు చేయకూడని పనే అది. వాడు ఫస్ట్ మనం ఎవరైనా యాక్సిడెంట్ రోడ్ మీద పడిపోతే మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది మనిషి కాన్షియస్గా ఉన్నాడా లేదా, కాన్షియస్గా అలర్ట్ గా ఉన్నాడా లేదా, అసలు వాడు కాన్షియస్గా ఉంటే ఫస్ట్ అంటే ప్రోటోకాల్ ఉంటుంది. ట్రామా కేర్ అనేది ఇట్స్ వెరీ ప్రోటోకాలైజ్, సో ఆన్ సైట్ రెస్పాండర్ ఫస్ట్ చేయాల్సింది సర్వైకల్ స్పైన్ సెక్యూర్ చేయడం. ఎందుకంటే వాడికి నెక్ ఇంజరీ ఉందనుకోండి, మీరు వాళ్ళని లేపి కూర్చోపెట్టగానే సేఫ్ గా ఉన్న నెక్ ఇరిగిపోయి కంప్లీట్ పారాలసిస్ వస్తుంది. అండ్ ఆ నెక్ ఇఫ్ ఇట్ ఇస్ అన్స్టేబుల్, మొత్తం ఎయిర్వే కూడా పోతుంది. ఫస్ట్ మనకి బిఎల్ఎస్ లో నేర్పించేది అదే, ABCD లో
ఎయిర్వే ఫస్ట్ అసలు వాడు రెస్పాండ్ ఫస్ట్ ఎయిర్వే కాల్ ఫర్ హెల్ప్. ఫస్ట్ అంబులెన్స్ ఫోన్ చేసి మనం వాడి దగ్గరికి వెళ్ళాలి. వాడు కాన్షియస్ గా ఉన్నాడంటే వాడి నెక్ కానీ వేరే ఎక్కడైనా పెయిన్ ఏమి లేనప్పుడే వాళ్ళని కదిలించాలి. లేదంటే వాళ్ళని లయింగ్ డౌన్ పొజిషన్ లోనే సేఫ్ పొజిషన్ కి షిఫ్ట్ చేయాలి పక్కకి, అవే ఫ్రమ్ ద రోడ్, అవే ఫ్రమ్ ద యాక్సిడెంట్. డెఫినెట్లీ కాల్ ఫర్ హెల్ప్ ఫస్ట్ ఉండాలి సార్. కాల్ హెల్ప్ చేసి ఆ తర్వాత సర్వైకల్ స్పైన్ సెక్యూర్ చేసి వాళ్ళని పక్కకి లాగి జస్ట్ వాళ్ళకి పల్స్ ఉందా లేదా, బ్రీతింగ్ బాగా తీసుకుంటున్నారు లేదా, ఇంతవరకు మనం చూసుకుంటే మిగిలిన అంబులెన్స్ వాళ్ళు వచ్చి చూసుకుంటారు. అండ్ వాళ్ళకి ఫుడ్ ఇవ్వటం, వాటర్ ఇవ్వటం ఇలాంటివి ఏమీ చేయకూడదు. సో ఎందుకంటే వాళ్ళు స్వాలో చేసింది సెమీ కాన్షియస్గా ఉండొచ్చు, వాళ్ళు స్వాలో చేసింది లంగ్స్ లోకి వెళ్ళిపోయి సడన్ గా ఆస్పిరేషన్ అయిపోయి నీళ్లు చల్లటం వరకు చేయగలచ్చు, జస్ట్ టు వేక్ దమ్ అప్ చేయొచ్చు. కానీ బట్ వాటర్ పట్టడం అనేది అసలు మన దగ్గర వెరీ రాంగ్ నోషన్ ఉంది అది. అండ్ మేజర్ ఇంజురీ సైన్స్ ఏమైనా ఉన్నాయా అంటే చెవులోంచి బ్లడ్ వస్తుందా, వేరే ఇప్పుడు కాలు ఇరిగిపోయిందా, డాంగ్లింగ్ లింబ్ ఉందా, దాన్ని సెక్యూర్ చేయటం, లింబ్ సెక్యూర్ చేయటం. సో బేసిక్ ఒకవేళ మనిషి రెస్పాండ్ అవ్వకపోతుంటే వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయటం. సో ఇవన్నీ మనకి అసలు సిపిఆర్ అంటేనే చాలా మందికి ఐడియానే లేదు. సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ అగైన్ కాల్ ఫర్ హెల్ప్. ఫస్ట్ అంబులెన్స్ని పిలవాలి, పేషెంట్ పడిపోయిన వాళ్ళు కాన్షియస్గా ఉన్నారో లేదో చూడాలి. కాన్షియస్గా లేకపోతే నెక్ సేఫ్గా పెట్టుకొని అవే ఫ్రమ్ ద యాక్సిడెంట్ సైట్, అంటే యాక్సిడెంట్ సైట్ గ్లాస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అండ్ రన్నింగ్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని సేఫ్ స్పాట్కి పక్కకి తీసుకెళ్ళి అంబులెన్స్ కోసం వెయిట్ చేయాలి. ఈ లోపల బ్రీతింగ్ ఉందా, పల్స్ ఉందా, ఒకవేళ వీక్గా ఉంటే వెంటనే ఏమైనా సిపిఆర్ ఏమైనా అవసరం అయితే చేయాలనేది చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ కూడా దిస్ కెన్ బి సేఫ్లీ డన్ ఇన్ 10 minutes. 10 minutes కూడా 5 minutes లో 10 minutes లో చేయగలం. అండ్ అందరూ ముట్టుకుంటే బ్లడ్ ఏమైనా అయిద్దామో, పోలీస్ కేసు అయిద్దామో అని భయపడతారు. అలాంటిది ఏమీ ఉండదు, పోలీస్ కేసు అసలు ఏమీ ఉండదు. అది యాక్చువల్లీ గుడ్ సమారిటన్ లా అని దాని మీద ఒక లా కూడా పాస్ చేశారు. హెల్ప్ చేసినంత మాత్రాన యు ఆర్ నాట్ లయబుల్ ఫర్ ఎనీథింగ్. మిమ్మల్ని ఎవరు పోలీస్ కానీ ఎవరు పిలిచి హరాస్ చేయకూడదు. చేస్తే వాళ్ళ మీద మీరు కేసు పెట్టొచ్చు అండ్ యూ కెన్ గెట్ ఫైనాన్షియల్ కాంపెన్సేషన్ ఆల్సో. ఇప్పుడు పలానా వాడికి నేను రెస్పాండ్ అయినందుకు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, నా వర్క్ డే పోయింది, మీ వర్క్ డే కాంపెన్సేషన్ కూడా అడగొచ్చు మీరు. సో దట్ లా ఈజ్ ఆల్రెడీ పాస్. సో దాని గురించి అందరూ చుట్టూ నుంచి చూస్తూ ఉంటారు. బట్ ఫస్ట్ యాక్టివ్గా హెల్ప్ చేయాలి. ఆ 5 minutes హెల్ప్ లో వీ కెన్ యాక్చువల్లీ సేవ్ ఎ లైఫ్ అండ్ దట్ మ్యాటర్స్ అలాట్. అది అందక చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదే ఇప్పుడు ఈ ఫస్ట్ 5 to 10 minutes మీరు డిస్కస్ చేశారు కదా, ఇది ఒక ప్లాటినం టైం. మనం ఇందాక అనుకున్నాం ప్లాటినం 10 minutes, అంటే నెక్స్ట్ వస్తాము మనం గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ గురించి. అందులో ఫస్ట్ ప్లాటినం 10 minutes. ఈ ఫస్ట్ రెస్పాండర్ అనేవాడు ఈ ఫస్ట్ ప్లాటినం 10 minutes లో వాడు చేయాల్సిన పని వాడు చేయగలిగితే అనదర్ 50% ఆఫ్ లైఫ్స్ కెన్ బి సేవ్డ్. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. అండ్ ఎందుకంటే చాలా మంది ఇవి లేక హాస్పిటల్కి వచ్చేసరికి చనిపోతారు. బేసిక్ ఎయిర్వే పోయి లేకపోతే ఏదైనా బ్లడ్ పడి ఎయిర్వే బ్లాక్ అయిపోయి వాళ్ళు కాఫ్ చేయలేక, ఈ రీజన్స్ కి చనిపోయిన వాళ్ళు కూడా చాలా సింపుల్ రీజన్స్. మనం ఎయిర్వే అసలు అది బ్లాక్ అయిపోయి వాడు బ్రీదింగ్ తీసుకోలేక చనిపోతా ఉంటారు చాలా మంది. దిస్ ఈస్ వెరీ బ్యాడ్. అండ్ ఇండియాలో మనకి ఇట్స్ ఎ వెరీ రెస్పాన్సివ్ సిస్టమ్ అని నేను చెప్పచ్చు. వీ హ్యావ్ వెరీ గుడ్ సిస్టమ్. స్టాటిస్టిక్స్ కూడా చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో అయితే 2005లో లాంచ్ చేశారు కదా 108 అంబులెన్సెస్. ఇట్ ఈస్ వెరీ ప్రాంప్ట్ అండ్ బిలీవ్ మీ 15 minutes లో ఆన్ అన్ యావరేజ్ అర్బన్ ఏరియాలో రీచ్ అయిపోతుంది. రూరల్ ఏరియాలో అయితే 20 to 25 minutes పట్టచ్చు. One of the biggest changes that had made a huge difference. And we should appreciate YSR for starting it. YSR and Sachem group for starting this. But it has made a huge change. అంతకుముందు అంబులెన్స్ అంటే ర్యాండమ్ నెంబర్స్ ఉండేవి, స్టాండర్డైజేషన్ ఉండేది కదా. ఇట్స్ వెరీ సాడ్. అప్పుడు ఇప్పుడు 108 స్టాటిస్టిక్స్ చూస్తే ఇప్పుడు మనం అనుకున్నట్టు 15 to 17 minutes ఉంది. మనం యూఎస్ స్టాటిస్టిక్స్ చూస్తే ఇంకా ఎక్కువ, యాక్చువల్లీ చాలా ఎక్కువ. నేను యూకేలో ఉన్నా కదా, సో మీకు కంప్లైంట్ చెప్పగానే మీకు క్లాస్ ఇచ్చేస్తారు కంప్లైంట్ లో. Tier 1, Tier 2, Tier 3 అని. Tier 1 అయితే 1 hour లో వస్తుంది. Tier 2, Tier 3 అయితే ఇంకా ఎప్పుడు వచ్చిందో మీ అదృష్టం, వాడి దయ. యాక్చువల్లీ మన అప్రోచబిలిటీ టు హెల్త్ కేర్ ఈజ్ సో గుడ్ ఇన్ ఇండియా. నోవేర్ ఇన్ ద వరల్డ్ కెన్ మ్యాచ్ ఇట్. ఎంత ఈజీగా మీకు డాక్టర్ కానీ హాస్పిటల్ కానీ రీచ్ అవ్వగలరు అనేది అన్మ్యాచ్డ్ ఇన్ ద వరల్డ్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనాళ్ళు హెల్త్ కేర్ సిస్టమ్ నమ్మట్లేదు. అక్కడ
మీరు సర్జరీ అనగానే ఓకే చేయాలా చేసేయండి ఇంతే, ఇంకేమి డిస్కషన్ ఉండదు. మన వాళ్ళు దే ట్రై టు ఆస్క్ 1000 పీపుల్. మీకు చేసేవాడు ఎవడు తప్పుడు ఉద్దేశంతో చేయరు సార్. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు ఆ బెటర్ వాళ్ళనే అందరూ చేస్తారు. ఎస్పెషల్లీ యాక్సిడెంట్ కేసెస్లో టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్. అందుకని గోల్డెన్ అవర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో మీరు అట్లీస్ట్ మిగిలిన సంగతిలో యూ కెన్ గో ఫర్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఒపీనియన్. ట్రామాలో మాత్రం ఎంత ఎర్లీగా మనం ట్రీట్ చేస్తే అంత బెటర్. అంటే సింపుల్ లాజిక్, మీ కాలు మీద రాయబడింది, అది ఎంతసేపు మీ కాలు ఎంత తొందరగా దాన్ని కాలు మీద తీస్తే మీరు అంత ఫాస్ట్ గా రికవర్ అవుతారు. పడి పక్కకి పడిపోయింది అనుకోండి పెద్ద దెబ్బ తగలదు. అది పడిన ఒక గంట తీసాం అనుకోండి ఓకే ఎంత కొంత కాలు సేవ్ చేయొచ్చు. పడి కాలు చచ్చిపోయి కులిపోయిన ఒక వారం తర్వాత రాయి తీసాం అనుకోండి కాలే తీసేయాల్సి వస్తుంది. సేమ్ లాజిక్ ఇన్ ట్రామా. మనం ఆ యాక్టివ్ ఇంజురీ ఎంతసేపు ఉంటుందో దాన్ని మనం ఎంత తక్కువ టైం చేస్తే ఆటోమేటిక్గా అంత ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాలని అనుకుంటుంది గోల్డెన్ అవర్ కాన్సెప్ట్. న్యూరో సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పండి. అంటే అంటే మన దగ్గర గోల్డెన్ అవర్ లో పేషెంట్ అట్లీస్ట్ నేను చదువుకునేటప్పుడు రీచ్ అయ్యేవాళ్ళు కాదు. స్పైన్ ట్రామాలో మనకి పుస్తకాలు రాస్తారు అనమాట. 6 hours లో మన సర్జరీ చేస్తే అంటే కంప్లీట్ ప్యారలైజ్ అయిన కూడా లేచి నడుస్తాడు. అంటే డ్యూరింగ్ మై ట్రైనింగ్ కానీ ఆఫ్టర్వర్డ్స్ కానీ ఎంతో మంది స్పైన్ ట్రామా పేషెంట్స్కి సర్జరీ చేసేవాళ్ళు. ఎవడూ లేసేవాళ్ళు కాదు. ఎందుకు? బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ 24 hours లేట్. మినిమం 24 hours లేట్. నేను అనుకొని మామూలుగా ఇదంతా పులిహార చెప్తారులే, ఎవడు చేస్తాడు 6 hours అంటే ఏదో చెప్తారు, పుస్తకాలు రాస్తారు, ఇదంతా నిజం కాదులే అనుకున్నాను. కానీ నేను యూకేలో వర్క్ చేసేటప్పుడు ఐ వాజ్ ఆన్ కాల్ అనమాట. ఆ రోజు పీక్ డిస్ట్రిక్ట్ అని మేము ఉండే అక్కడంతా రెఫరల్ సిస్టమ్. అంటే ఈ ఏరియాలో ఎవరికి స్పైన్ ఇంజరీ అని వాడు మా హాస్పిటల్కే వస్తాడు. దట్స్ హౌ ద సిస్టమ్ ఇస్ డిజైన్. సో వాడికి మార్నింగ్ 10:30 వాడు సైక్లింగ్కి వెళ్ళాడు. వాడు ట్రయాథ్లాన్ అథ్లీట్ అంటే తెలుసు కదా. సో వాడు సైక్లింగ్కి వెళ్ళాడు. వాడు డౌన్స్లోకి వెళ్తున్నప్పుడు సైకిల్ కంట్రోల్ తప్పి వాళ్ళు లోయలో పడిపోయాడు. మిడిల్ ఆఫ్ నోవేర్ వాళ్ళు లోయలో పడిపోయాడు. వాళ్ళు వెంటనే వాడి లక్ బాగుండి ఆ రోజు అంటే మేజర్ ట్రామా కదా, వెంటనే హెలికాప్టర్లో ఎయిర్ లిఫ్ట్ చేశారు వాడిని. ఎయిర్ లిఫ్ట్ చేసి మా హాస్పిటల్కి తీసుకు 10:30కి ట్రామా అయితే 12:30కి మా హాస్పిటల్కి వచ్చాడు. సో నేను వెళ్ళి అసెస్ చేశాను. ఓకే 2 hours ట్రామా. స్పైన్ అయితే కంప్లీట్ ఫ్రాక్చర్ అయిపోయి ఇరిగిపోయింది అండ్ స్పైనల్ కార్డ్ బాగా ప్రెషర్ ఉండింది. కంప్లీట్ ప్యారలైజ్డ్ కింద T9 T10 ఫ్రాక్చర్ కంప్లీట్ కింద ప్యారలైజ్డ్. వేరే మేజర్ ఇంజరీస్ ఏం లేవు. సో 12:30కి నేను చూశాను. వెంటనే 4 to 5 hours సర్జరీ స్టార్ట్ చేసేసాము. బై 4 o'clock వి కంప్లీటెడ్ ద సర్జరీ. 5 o'clock ఎనస్థీషియా నుంచి బయటకు వచ్చి వాడు కాళ్ళు మడుచుకొని నీట్గా ఐ మీన్ లైక్ హీ వాజ్ అబ్సల్యూట్లీ నార్మల్ అనమాట, ఏమీ జరగనట్టే. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఇంత ఎర్లీగా చేస్తే అంత మంచి రిజల్ట్ ఉంటుంది ట్రామాలో ఎప్పుడైనా. సో అండ్ ఇట్ హస్ స్టక్ టు మీ లైక్ ఎనీథింగ్. అంటే మన దగ్గర ఏంటి అంటే 24 hours తర్వాత ఇప్పుడు హెడ్ ఇంజరీస్ వస్తారు. వాడు ఎక్కడో దుగిరాల్లో యాక్సిడెంట్ అయ్యిద్ది, వాడు ఆ ఊరు ఈ ఊరు అన్నీ తిరిగి వాడు గుంటూరు వచ్చేసరికి ఒక రోజు అయిపోద్ది. మళ్ళీ గుంటూరులో మళ్ళీ షాపింగ్ మొదలు పెడతారు. గుంటూరులో అన్ని హాస్పిటల్ తిరుగుతారు. తిరిగి ఫైనల్గా ఒకరి దగ్గరికి వచ్చేసరికి లోపల బ్రెయిన్లో జరగాల్సిందంతా జరిగిపోయింది, వాడు బ్రెయిన్ డెడ్ అయి ఉన్నాడు. అప్పుడు వీఆర్ నాట్ గాడ్, చచ్చిపోయిన మనం లేపలేం. సో మనకి ఉండే ఆ గోల్డెన్ పీరియడ్లోనే మనం చేయగలం. సో ఎంత సూన్గా హాస్పిటల్ రీచ్ అవ్వగలిగితే అంత బెస్ట్. ఎంత సూన్గా ఇంటర్వెన్షన్ అవసరమైనప్పుడు ఇంటర్వెన్షన్ చేయగలిగితే బెస్ట్. ఈవెన్ ద సేమ్ థింగ్స్ ఏంటంటే ఈ టైపు నేను అదే మనకి AIIMS సెంటర్లో ట్రైన్ అయి ఉన్నాను కదా, అక్కడ వీ హ్యావ్ ఎ రెడ్ ఏరియా. అంటే ఇలాగ ఇమీడియట్గా వచ్చి వాళ్ళు క్రిటికల్ గోల్డెన్ అవర్లో వచ్చారు, వాళ్ళకి మనం ఇంపాక్ట్ చేయగలమని అనుకుంటే వాళ్ళని రెడ్ ఏరియాలోకి తీసుకెళ్ళిపోయేవాళ్ళం. అండ్ అక్కడ అసలు క్రిటికల్ డెసిషన్స్ అన్ని మినిట్స్లో తీసేసుకునేవాళ్ళం మేము. అండ్ ఆపరేట్ చేయాలి, స్కాన్ కావాలి అని అంటే టక్క 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 అసలు మినిట్స్ అన్నీ అయిపోయేవి. CMCలో కూడా ఉండే సార్ అది. EDH వాస్ టైమ్ ఫర్ 45 minutes. సో క్యాజువల్ CT స్కాన్ అయ్యి EDH డయాగ్నోజ్ అయిన తర్వాత వాడు 45 minutes థియేటర్లో లేకపోతే మీరు ఇంత బాగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, మీరు ఎందుకు చేయలేకపోయారు. అసలు డబ్బుల గురించి ఎవ్వరు మాట్లాడరు. ఫస్ట్ యంగ్ పేషెంట్ EDH ఉంది అంటే ఎంత కాస్ట్ ఇది ఎవ్వరు మాట్లాడరు. ఫస్ట్ ఫ్రీగానే చేసేయాలి, ఎందుకంటే ఆ విండో దాటిపోతే వాడిని ఎవరు కాపాడలేరు. ఆ EDH ఎక్స్ట్రాజ్యూరల్ హెమరేజ్ అనేది చాలా చాలా వెరీ సాల్వేజబుల్. అంటే మనం ఆ టైంలో చేస్తే నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేయచ్చు పేషెంట్ని.
అదే కనుక లేట్ అయితే ఇంకో వాడు జీవితాంతం పారలైజ్ అయిపోయి కోమాలో స్టక్ అయిపోతాడు. మనం నువ్వు ఇందాక అన్నట్టు నర్వ్స్ కి ఏంటంటే రీజనరేటివ్ కెపాసిటీ ఉండదు కాబట్టి అది డ్యామేజ్ అండ్ వీ హ్యావ్ టు లివ్ విత్ దట్ డ్యామేజ్. సో అట్లాగే మా ట్రామా సెంటర్లో కూడా మేము ఆర్థోపెడిక్స్ పర్స్పెక్టివ్లో పెల్విక్ ఇంజురీస్, ఫేమర్ ఫ్రాక్చర్స్ అంటే వాళ్ళు ఒక 2 to 3 లీటర్స్ బ్లడ్ లాస్తో వచ్చేవాళ్ళు. అండ్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని చేస్తే వీ కుడ్ సేవ్ మోస్ట్ ఆఫ్ ద లైఫ్స్ అని అనిపించేది. అంటే ఒక ప్రోటోకాల్లో ట్రామా కేర్ ఇస్తే మార్టాలిటీ చాలా తక్కువ ఉంటుంది సార్. అన్లెస్ ఏదో టైం బ్యాడ్ అయ్యి వాడికి డిసెక్షన్లు అయ్యి అయితే తప్ప మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈవెన్ న్యూమోథరాక్స్, హీమోథరాక్స్, ఎవ్రీథింగ్ దే సర్వైవ్ వెరీ వెల్. సరిగ్గా. సో ఈ గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్కి ఆటంకాలు ఏంటి అని అనుకుంటున్నాం? ఒకటి ల్యాక్ ఆఫ్ టీమ్. మనకి ట్రామా కేర్లో కావాల్సింది టీమ్. సో ఇప్పుడు గోల్డెన్ అవర్లో ఓకే న్యూరో సర్జన్ నేను చూశాను, నాకు సేమ్ టైం ఆర్థోపెడిషన్ అవైలబుల్ ఉండాలి, ఓకే సేమ్ టైం ట్రామా సర్జన్ ఆర్ జనరల్ సర్జన్ అవైలబుల్ ఉండాలి. సో అన్ని ఆర్గన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. ఓకే ఇప్పుడు ఓన్లీ న్యూరో ఉంది అంటే నేను వెంటనే ఇంటర్వ్యూన్ చేయొచ్చు. ఇప్పుడు వాడికి ఒక ఫ్రాక్చర్ ఉంది, దానికి ఇంటర్వ్యూషన్ కావాలో లేదో తెలియదు, ఒకే అనస్థీషియాలో 2 చేసుకోవచ్చో లేదో తెలియదు. సో కోఆర్డినేషన్. నెక్స్ట్ నర్సింగ్ స్టాఫ్. సో ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా, కేస్ షిఫ్ట్ చేయండి అంటే ట్రైన్ స్టాఫ్ ఉంటే ఎంత ఫాస్ట్గా అయిపోతుంది, ట్రైనింగ్ లేని స్టాఫ్ ఉంటే ఎంత స్లోగా వస్తుంది. సో ఆ వర్క్ ఫ్లో అలవాటైన స్టాఫ్ ఉండాలి. సో బేసికలీ డెడికేటెడ్ ట్రామా సెంటర్ అంటే మీ రెగ్యులర్గా ట్రామా హ్యాండిల్ చేసే హాస్పిటల్స్లో గోల్డెన్ అవర్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. రెగ్యులర్గా హ్యాండిల్ చేయని హాస్పిటల్స్, సో నాన్ సర్జన్ లెడ్ హాస్పిటల్స్ కానివ్వండి, స్మాల్ హాస్పిటల్స్ అయితే అలాంటి వాటిల్లో ఇట్ విల్ బి వెరీ స్లో. సో వితౌట్ రియలైజింగ్ వీ గెట్ పాస్ ద గోల్డెన్ అవర్ అన్నమాట. సో మేబీ అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ రన్ చేసే డాక్టర్స్ అయినా లేదంటే గవర్నమెంట్ అయినా సరే ఐ థింక్ గవర్నమెంట్ హ్యాస్ టు ఐడెంటిఫై డెడికేట్ ట్రామా సెంటర్. ఓకే కొత్తపేటలో A1 ఆర్థోలో న్యూరో సర్జన్ ఉన్నారు, స్పైన్ సర్జన్ ఉన్నారు, ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నారు, సో దిస్ ఈజ్ అ ట్రామా సెంటర్. సో ఇంకో హాస్పిటల్ రిక్వైర్డ్ స్టాఫ్ ఉన్నారు, దిస్ ఈజ్ అ ట్రామా సెంటర్. సో ఇప్పుడు మీరు యాక్సిడెంట్ అవ్వగానే గూగుల్ ఓపెన్ చేసి ట్రామా సెంటర్ నియర్ మీ అనగానే ఇట్ షుడ్ పాపప్ నియరెస్ట్ ఏది అనేది పాపప్ చేయాలి. అంబులెన్స్ కూడా సేమ్ థింగ్. ఇప్పుడు అందరినీ తీసుకెళ్ళి నేను జీజీహెచ్ఏ తీసుకెళ్తాను అందరూ, ఇట్స్ నాట్ రైట్ కదా. ఒక హాస్పిటల్ అంత లోడ్ బేర్ చేయలేదు. ఇప్పుడు ఆ లోడ్ బేర్ చేయలేకే మనకి ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఆరోగ్యశ్రీ సర్వీసెస్, ఆరోగ్యశ్రీ అన్ని హాస్పిటల్స్ లో ఇప్పుడు టెక్నికలీ ఫ్రీ. సో ఎవ్రీథింగ్ ఇస్ గవర్నమెంట్ బోర్న్. సో గవర్నమెంట్ కే తీసుకెళ్లాలని రూల్ లేదు. ఐ మీన్ దట్స్ వెరీ దాన్ని ఏమంటారు ఓల్డ్ రూల్ అనమాట. ఓల్డ్ రూల్. అండ్ దిస్ ఈస్ యాక్చువల్లీ మేకింగ్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్. అంటే దే ఆర్ వేస్టింగ్ సార్. అంటే ఇప్పుడు 15 నిమిషాల్లో అంబులెన్స్ వస్తుంది అండ్ అగైన్ వాళ్ళని జీజీహెచ్కి తీసుకెళ్తున్నారు. వీడి తీసుకెళ్ళిన ముందు పేషెంటే ఇంకా సార్ట్అవుట్ అవ్వలేదు అక్కడ. సో ఇక్కడ ఉండేది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాఫ్. సో ఇప్పుడు ఏమవుద్ది, ఆ పేషెంట్ ఓకే నేను చూడలేదని ఇంకో 6-7 అవర్స్ తర్వాత మళ్ళీ బయటకే వస్తున్నారు. దే ఆర్ లూజింగ్ దట్ క్రిటికల్ 6-7 అవర్స్. అది వీ కెన్ ప్రివెంట్ ఇట్ అనమాట. ఆ వర్క్ ఫ్లో అనేది కొంచెం స్ట్రీమ్ లైన్ అయితే మేబీ వీ కెన్ సేవ్ మోర్ లైఫ్స్. అది తర్వాత అంటే గవర్నమెంట్ కనుక ట్రామా సెంటర్స్ ఐడెంటిఫై చేసి ఒక యాక్సిడెంట్ కేసెస్ ని 108 అన్నిటికీ తీసుకెళ్లొచ్చు, ఏ ట్రామా నియరెస్ట్ ట్రామా సెంటర్ డ్రాప్ చేయాలి అనే రూల్ పెడితే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఇంకా హర్డిల్స్ ఏంటంటే మీరు చెప్పినట్టు పేషెంట్ ట్రస్ట్, తర్వాత ఇట్లా వి ఫేస్ ఇన్ డే టు డే లైఫ్ సినారియోస్. ఓకే మీరు కూడా క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ కింద, రెసిడెంట్ కింద పనిచేశారు. ఎనీ గూస్ బంప్స్ ఇన్సిడెంట్స్ అంటే ఈ ట్రామా మేనేజ్మెంట్ లో, యాక్సిడెంట్స్ లో యూ ఫెల్ట్ యాజ్ ఎ రెసిడెంట్? న్యూరో సర్జరీలో అంటే ఫ్రాంక్లీ న్యూరో సర్జరీ కాదు, నేను జయదేవ హాస్పిటల్లో పెరిఫరల్స్కి వెళ్ళాను జనరల్ సర్జరీలో. అప్పుడు ఒక ట్రామా కేసు వచ్చింది. సో పేషెంట్ కేమ్ ఇన్ కార్డియాక్ అరెస్ట్. సో లోవర్ లిమ్ పోయి బ్లడ్ లాస్ అయిపోయింది. సో నా జీవితంలో నేను ఫస్ట్ టైం ఎమర్జెన్సీ థొరకాటమీ అనే సర్జరీ చూశాను సార్. అంటే లిటరలీ ఏం చేస్తారంటే చెస్ట్ కోసేసి, అంటే హార్ట్ ఆగిపోయింది, చెస్ట్ కోసేసి చెస్ట్లోంచి చేయి పెట్టి హార్ట్ని ఫిజికల్గా పంప్ చేస్తారు. ఓకే అయోటిక్ క్రాస్ క్లాంప్ వేసేసి ఫిజికల్గా పంప్ చేస్తారు. సో అది చూసి నాకు కార్డియోథొరాసిక్ సర్జరీ అంటే భయం వేసింది ఫస్ట్. సో దాట్ అండ్ పేషెంట్ సర్వైవ్డ్. అరెస్ట్ అయ్యి క్యాజువాలిటీలోకి అరెస్ట్లో వచ్చిన పేషెంట్
2 minutesలో థొరకాటమీ చేశారు. వాళ్ళ దగ్గర సెట్ అంతా రెడీగా ఉంటుంది. ఓపెన్ చేసి దట్ వాజ్ మీకు యాక్చువల్లీ ఎమర్జెన్సీ థొరకాటమీ వీడియోస్ యూట్యూబ్లో కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు. వెరీ గ్రజ్లీ సర్జరీ కానీ గ్రాస్ సర్జరీ కానీ దాన్ని అంటే పేషెంట్ సర్వైవ్ అయ్యాడు అంటే అదృష్టం ఉంటే బతుకుతారు సార్. అది మీకు నాకు యాజ్ డాక్టర్స్ వి నో దిస్. ఓకే, నిజంగా అదృష్టం ఉన్నాడు, ఎంత పెద్ద సర్జరీ అయినా ఎంత కాంప్లికేట్ అయినా ది సర్వైవ్. బట్ అన్ని రోజులు అదృష్టం మనదే అనుకోకూడదు. అందుకనే మన మానవ ప్రయత్నం మనం చేయాలి. యాక్చువల్లీ నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఆ రోజు ట్రామా సెంటర్లో నేను క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ ఆర్థోపెడిక్ సైడ్ నుంచి ఒక మారుతి 800 కారు ద అన్సేఫెస్ట్ కార్స్ ఇన్ హిస్టరీ నన్ను అడిగితే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఏమీ లేదు. ముగ్గురు ఆఫ్రికన్స్ ఢిల్లీలో వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు ఓవర్ స్పీడ్, ఫుల్ స్పీడ్లో. ఎదురుగుండా ఏంటంటే ఒక లారీలో ఈ ఇనప సువ్వలు ఉంటాయి కన్స్ట్రక్షన్ వాడేవి, దాని వెనకాల వీళ్ళు వెళ్తున్నారు. వాడు పాపం బాగానే వెళ్తున్నాడు, వీళ్ళు వెళ్ళి గుద్దేస్తే ఒక పెద్ద సువ్వ వచ్చి ఈ ఫస్ట్ డ్రైవర్ ఉన్నాడు కదా, డ్రైవర్ చెస్ట్లోంచి వెళ్ళిపోయి వెనకాల ఉన్న ప్యాసింజర్ ఉంటాడు కదా వాడి తొడలోంచి ఇలా లోపలికి వెళ్ళిపోయి కారులో ఇరుక్కుపోయింది ఆ సువ్వ. ఇటుపక్క ఇంకొక ప్యాసింజర్ ఉన్నాడు, వాడు ఇదంతా ఎవిడెన్స్ చేస్తున్నాడు. సరే, వాళ్ళు అంబులెన్స్ కాల్ చేశారు, వాళ్ళు తీసుకొచ్చారు. మొత్తానికి ఆ సువ్వను అక్కడ స్పాట్లో కట్ చేసి ఆ కార్ని తీసుకొచ్చారు మా ట్రామా సెంటర్. తీసుకొస్తే ఫస్ట్ హర్డిల్ ఆ మూడవ వ్యక్తి ఎవడైతే బాగానే ఉన్నాడో ఎవిడెన్స్ చేసినట్టు వాడు షాక్లో ఉన్నాడు, వాడు స్పృహ తప్పి ఉన్నాడు, వాడిని లోపల తీసుకొచ్చాం. మిగతా ఇద్దరిని చూస్తే అసలు కార్లోంచి బయటకు ఎట్లా తీయాలి వీళ్ళని? ఆ సొవ్వు స్టక్ అయిపోయింది, ఎదురు నుంచి వెనక వరకు స్టక్ అయిపోయింది. కానీ ట్రామా సెంటర్లో యూ డోంట్ బిలీవ్ మా దగ్గర ఐరన్ కట్టర్స్ ఉన్నాయట, ఇనుమును కట్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయట. అవి టక మేము నువ్వు ఇందాక చెప్పినట్టు టీము కోఆర్డినేషన్ ఎంత ఇంపార్టెంటో. వాళ్ళు డాక్టర్స్ కూడా కాదు కదా, మాకు వార్డ్ బాయ్స్ అంతే. వాళ్ళు సార్ మేము తీసుకొస్తామని చెప్పి చక్క తీసుకొచ్చి 2 మిషన్లు తీసుకొచ్చి కార్ కోసేసారు. కారు 4 వైపుల నుంచి కోసేసి వాళ్ళని ఇలా పైకి తీసుకొచ్చాం. అంటే అండ్ నేను ఆ రోజు ఆ తొడలో వెనక్కి ఇలా సువ్వు వెళ్ళిపోయింది అన్నాను కదా, వాడికి అక్కడే కారులోనే ఇంత లోకల్ ఎనస్థీషియా ఇచ్చేసి ఆ తొడ నుంచి రాడ్ తీసాము. సో వీ సేవ్డ్ ఇమ్మీడియట్గా విత్ ఇన్ 5 minutes వీ సేవ్డ్ దీస్ 2 passengers. ఎవరికైతే సువ్వ లోపలికి వెళ్ళిపోయిందో ఛాతీ నుంచి వాడిని పైకి ఇలా తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా నువ్వు అన్న ఎమర్జెన్సీ థొరకాటమీలో లోపలికి తీసుకెళ్ళిపోయాం. లోపలికి ఓటీలోకి తీసుకెళ్ళిపోయి నువ్వు చెప్పినట్టు ఎమర్జెన్సీ థొరకాటమీ చేసి ఆ సువ్వను బయటికి తీసాం. అంటే విత్ ఇన్ 45 minutes వీ కుడ్ సేవ్ 3 lives. అండ్ ఇదంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్లో చేయగలిగా అనిపించింది. అండ్ సార్ ట్రామా సెంటర్ అంటే మీకు అవైలబుల్ కార్డియోథొరాసిక్ సర్జన్ ఉన్నాడు, ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నారు, ఎవరి పని వాళ్ళు టక చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ సబ్ స్టాఫ్ కూడా డాక్టర్స్ ఒకటే కాదు, డెఫినెట్లీ వాళ్ళు లేకపోతే ఏమీ చేయలేము సార్, స్టాఫ్ కానీ వీళ్ళు. రియలీ గూస్ బంప్స్ ఇన్సిడెంట్ అనిపించింది. మళ్ళీ అంటే ఇక్కడ మనం వచ్చి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసినా ఎంత చేసినా సరే ఇన్స్టిట్యూట్ లో చేసిన అడ్వెంచర్స్ అనేవి యూ కాంట్ డూ దెమ్ అగైన్, యూ కాంట్ రీప్లికేట్ దెమ్. ఇక్కడ ఎంత మందికి వచ్చినా సరే గుంటూరులో ఎమర్జెన్సీ త్వరగాటమే చేస్తానంటే ఎవరు సార్ ఒప్పుకునేది? బట్ దట్ ఈస్ చేసినా చేయకపోయినా we should know everything. Definitely sir. And మనం ఏంటంటే we should know the scope of things అంటే ఎంత పాసిబిలిటీ ఉంది, ఐస్ ఓపెన్ అయ్యే ఉండాలి. ఇప్పుడు మేబీ లైఫ్ is not ending here. So you have another 30 years of practice and I might have 20 years of practice. So we will last generation to compare చేస్తే ఇప్పుడు జనరేషన్ డాక్టర్స్ యాజ్ డాక్టర్స్ we should feel lucky and we are able to do many good things to patients. అంటే మెడిసిన్ అంటే నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్, ఎందుకు మా చిన్నప్పుడు అన్ని ఒకళ్ళే చూసేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఒక్కొక్క స్పెషాలిటీ? అంటే ద స్కోప్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ సో మచ్ ఇంక్రీజింగ్ సో మచ్. అంటే నేను న్యూరో సర్జరీ చేసేటప్పుడు న్యూరో సర్జరీ సో స్పెషాలిటీ, నేను కంప్లీట్ చేసేసరికి న్యూరో ఆంకాలజీ, స్పైన్ సర్జరీ, న్యూరో వాస్కులర్, అంటే ఈచ్ ఫీల్డ్ ఈస్ గ్రోయింగ్ సో మచ్. ఒక మనిషికి అంత నేర్చుకోవడం ఇంపాసిబుల్ అయిపోతుంది. సో అంత ఫీల్డ్ అంత సబ్జెక్ట్ మొత్తం ఒకళ్ళు నేర్చుకోలేరు, ప్రాక్టీస్ చేయాలి. ఒక జీవితకాలం సరిపోతుంది న్యూరో సర్జరీ మొత్తం నేర్చుకోవడానికి. నాకు న్యూరో సర్జరీ మొత్తం రాదు, ఆబ్వియస్లీ ఐ హ్యావ్ చాలా థింగ్స్ విచ్ ఐ డోంట్ నో. ఈవెన్ ఇన్ ద సేమ్ థింగ్ ఇన్ ఆర్థోపెడిక్స్. బికాస్ ఇప్పుడు ఆర్థోపెడిక్స్లోనే
మనం చూస్తే ట్రామా ఒక స్పెషాలిటీ, నువ్వు జాయింట్ రీప్లేస్మెంట్స్, ఆర్థ్రోస్కోపీలు, రకరకాల హ్యాండ్ సర్జరీస్ ఇన్ని రావటం కష్టం. బట్ యూ సీ, అండ్ అట్లీస్ట్ మనం చేయగలిగిన దానిలో మన పేషెంట్స్కి వాల్యూ ఇచ్చి మిగతాది ఎవరైనా స్పెషలిస్ట్కి పిలిపించుకోవటం, పంపించడం ఏదో ఒకటి చేస్తే దట్ ఈస్ ద వే టు గో ఫార్వర్డ్. సో డాక్టర్ హేమంత్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ పాడ్కాస్ట్, నాకు సమరీ అనిపించింది ఏంటి అని అంటే, ఇండియాలో ఇంత వెహికులర్ యాక్సిడెంట్స్లో మనం ఉన్నాయి అండ్ ఇంపాక్ట్ ఆఫ్ మార్టాలిటీ ఎంత ఉంది అని అంటే, ప్రివెన్షన్ అంటే మన కల్చర్లోనే కొంత మార్పు తేగలిగితే, అట్లీస్ట్ విత్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకండి రా బాబు, హెల్మెట్లు పెట్టుకోండి, 2 వీలర్స్ వాడేవాళ్ళు, అండ్ 4 వీలర్స్ వాళ్ళు సీట్ బెల్ట్లు పెట్టుకోండి, ఇట్లా సింపుల్ టిప్స్తోనే మనం చాలా వరకు మార్టాలిటీని అనేది తగ్గించగలం. అండ్ మెడికల్ కేర్ వైజ్ ఏంటంటే, వీ హ్యావ్ ఫ్రీ అంబులెన్స్ సర్వీసెస్ అండ్ గుడ్ హాస్పిటల్స్ ఇన్ అవర్ ఏరియా. సో ప్లీజ్ ట్రస్ట్ డాక్టర్స్, దే కెన్ ప్రొవైడ్ వాల్యూ టు ద పేషెంట్స్ అని అనుకుంటున్నాను. అండ్ మన పబ్లిక్ కూడా వీఆర్ పేయింగ్ లాట్ ఆఫ్ ట్యాక్సెస్ సార్. మీరు జిఎస్టీ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, పేయింగ్ లాట్ ఆఫ్ ట్యాక్సెస్. వీ నీడ్ టు గెట్ బ్యాక్ అట్లీస్ట్ సేఫ్టీ ఫ్రమ్ ద గవర్నమెంట్. అంటే ఒక ట్రామా ఏంటంటే ఒక అన్ప్లాన్డ్ డెత్ అది. ఇప్పుడు ఒక ట్రామాలో యంగ్ పేషెంట్ చచ్చిపోతాడు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యంగ్ పేషెంట్ చచ్చిపోతాడు. సెకండ్ థింగ్, అది అన్ప్లాన్డ్ డెత్. వాడి బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో తెలియదు, వాడికి ఏం ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయో తెలియదు, వాడు ఎవడెవడికి డబ్బులు ఇచ్చాడో తెలియదు. ఇట్స్ అ ఫైనాన్షియల్ రూయిన్ ఫర్ ద ఫ్యామిలీ. సన్ ఆఫ్ సత్యమూర్తిలో వెరీ ఫేమస్ డైలాగ్ ఉంటుంది, ఒక యాక్సిడెంట్ అంటే ఒక రోడ్డు మీద పడిపోవటం కాదు, ఒక కుటుంబం రోడ్డు మీద పట్టడం అని. ఎందుకంటే దెర్ ఈజ్ నో మీన్స్. అంటే ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోయారు అనుకోండి, వాడు అంతా రెడీ చేసి ప్లాన్ చేసి అప్పగించి చనిపోతారు. ఇట్స్ అంటే అది ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫ్యామిలీకి. ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి పోవటం వేరు, అనుకోకుండా యాక్సిడెంట్లో పోవటం ఈజ్ వెరీ సాడ్. అండ్ ఎంతో యంగ్ లైఫ్స్ జస్ట్ కేవలం నిర్లక్ష్యానికి బలైపోతుంటే చాలా బాధేస్తుంది సార్. అంటే మనం ఇంత చదువుకుంది ప్రాణం కాపాడటానికి కదా. ఎవరిదైనా 20 years 30 years పిల్లలు చనిపోతే అసలు ఒక్కొక్కసారి 17 year olds. మీకు స్టైల్ కొట్టాలంటే మంచి బట్టలు వేసుకోండి, గ్లాసెస్ పెట్టుకోండి, తిరగండి, కానీ బండి మీద స్టంట్లు చేయడం స్టైల్ ఉంటుంది అసలు కాదు సార్. అది రెస్పాన్సిబుల్గా పిల్లలకి చెప్పాలి. ఎవరైనా ఫాస్ట్గా వెళ్తుంటే నాకు వాడిని ఆపి తిట్టాలనిపిస్తుంది. అరే నీకు యాక్సిడెంట్ అయితే ఎంత కష్టపడాలో తెలుసా నేను కాపాడటానికి, ఇంట్లో వాళ్ళు ఎంత కృంగిపోతారో తెలుసా అసలు అని వాడికి ఒక క్లాస్ పీకాలని ఉంటుంది. అలా పీక్కుంటే నేను హాస్పిటల్ కూడా రాలేను, దారిలో అంతమంది తగులుతారు. సో అంటే మనం లైఫ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. అంటే ఒకటి సేవ్ చేయడానికి ట్రై చేస్తే తెలుస్తుంది. ఒక బ్రెయిన్ సర్జరీ చేసి వాడిని కంటి రెప్పలాగా 4-5 రోజులు కాపలా కాసి వాడు ఎప్పటికో బయటకు వచ్చి చాలా స్ట్రెస్, చాలా ఖర్చు, చాలా ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకు అక్కడ దాకా తెచ్చుకోవాలి సార్ మన వాళ్ళు? కేవలం నిర్లక్ష్యంతో తెచ్చుకుంటున్నారు. అది చేయకుండా ఉంటే ఫస్ట్ ఆ నిర్లక్ష్యం అనేది మానేసి గవర్నమెంట్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఈ సెక్టర్ మీద ఈ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేస్తే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్.